హలో హాయ్. పొద్దునే వ్లాగ్ మొదలేసాను. టీ పెట్టుకుంటుందా అంటే నిన్న నీళ్ళు రాలా, ఈరోజు నీళ్ళు వచ్చాయి. నిన్న ఏదో పైపులు పగిలిపోయి నీళ్ళు వచ్చాయని పక్కింటి వాళ్ళు వచ్చి లేపారనమాట. నేను నిద్రపోతున్నా. మా ఆయన మోటార్ వేసి వెళ్ళిపోయాడు. మోటార్ వేసామనుకోండి ఇంక పక్కన వాళ్ళకి, అంటే మోటార్ లేని వాళ్ళకి నీళ్ళు రావు. సో పక్కింటి వాళ్ళు వచ్చి 2 బిందెలు పట్టుకుంటాను ఆయన తాగేదాని కానీ అంటే సరే ఇంకా లేచి ఇంక వాళ్ళు నీళ్ళు పట్టుకుని పోయిన తర్వాత నీళ్ళన్నీ కొట్టేసా, మట్టిగా ఏ లోపల నడిచే లోపల ఇక నీళ్ళన్నీ వాకిట్లో పోసి ఇంకేంది టీ పెట్టుకుంటూ ఉన్నా. ఇప్పుడు పొగలు వస్తున్నాయి. చెమటలు బాగాస్తున్నాయండి బాబు. ఇక ఇది మొదలు తడుపుకుంటానే ఉంటా. ఉండలేక ఇదంతా చెమటలు కాదు, తడిపేసుకున్నా. ఇప్పటి నుంచి స్టార్టింగ్ తడుపుకుంటానే ఉంటా. పని చేసేటప్పుడు చెమట పట్టి చాలు మొత్తం పోయి తడిపేసుకుంటా. ఇదంతా ఉండలేనండి ఎండకి. ఇప్పుడు టీ తాగేసి ఇక బట్టలు ఉతికేసేయాలి. సరే ఇప్పుడు చూసారా, మొన్న ఊరు వెళ్తే మా సురేఖ వాళ్ళ ఊరికి వెళ్తే మునక్కాయ ఇన్ని ఇచ్చిందనమాట. మా పిన్ని ఇన్ని కోసుకొచ్చింది. ఇన్ని మునక్కాయలు అందరం వెళ్ళాము. నేను, మా లహరి వాళ్ళు, మా మాధవి అందరం వెళ్తే ఇన్ని మునక్కాయలు అనమాట. ఆ రోజైతే అందరిలో మునక్కాయలే. నేను పచ్చడి, మునక్కాయ తాలింపు, మా మాధవి మునక్కాయ తాలింపు ఆకుకూర, మా మంగమ్మ మునక్కాయ తాలింపు పచ్చడి, అలా మా అక్క కూడా మునక్కాయలు. ఆ రోజు మునక్కాయలు మయమైపోయింది అనమాట. అందరి ఇళ్ళలో మునక్కాయలు. ఆ రోజు నేను కొన్ని ఎత్తుకున్న. ఆ రోజు మునక్కాయ తాలింపు చేసి కొన్ని మా బుజ్జికి ఇచ్చా. అలాగే ఇంకొన్ని మా పైన మిద్దె పైన చెట్టు ఉంది, ఇంటి పైన. ఆ రోజు మా చిన్ని ఇక్కడే ఉండింది. అది పైకి వెళ్ళి ఆ చెట్టుకు కూడా ఉన్నాయని కొన్ని కాయలు కోసుకొచ్చింది. అవి ఇవి కలిపి ఈరోజు, అంటే ఆ రోజు 2-3 ఉండిచ్చాను మా బుజ్జికి ఇవ్వడానికని. కొన్ని మా బుజ్జికి ఇచ్చి మళ్ళీ మా చెట్టు పైన ఉండే లోపల అవి కూడా కోసుకొచ్చింది చిన్ని. ఇదిగో ఈరోజు వాటితో కూర చేస్తాను అన్నమాట. మునక్కాయ అంటే మునక్కాయ గుడ్డు చేద్దాం అనుకున్నా, లేదంటే మునక్కాయ చేప పులుసు చేద్దాం అనుకున్నా. ఇవేవి లేకుండా మునక్కాయ ముద్దగా చేసేద్దాం అనుకుంటున్నా. అంటే మునక్కాయ ముద్ద కూర అన్నమాట ఈరోజు. సో వీటితో కర్రీ త్వరగా చేసేయాలండి. ఎండ భయంకరంగా చెమటలు పోసిపోద్ది, అసలు ఉండలేము. ఇదంతా తడుపుకున్నానండి, చెమట కాదు. నేను ఎప్పుడు తడుపుకుంటానే ఉంటా. సో ఈరోజు ఈ మునక్కాయ ముద్ద కూర చేసాం. ఆల్రెడీ అన్నం కూడా పెట్టేస్తున్నా పొయ్యి పైన. చెత్తబండి వస్తుంది. ఇదిగోండి మునక్కాయలు అన్నీ కట్ చేశాను. చూసారా, ఇన్ని మునక్కాయలు ఉన్నాయి కదా, నవ్వులేస్తానండి. ఏం పర్లేదు, బాగా నవ్వులేస్తాను. మరీ లేతవు కాదు, మరి ఇవి మరీ ముదిరివేం కాదు, మంచిగా ఉన్నాయి. ఇవి 2 ఆనియన్స్ పెద్దవే తీసుకున్నా, టమాటాలు కూడా 2 పెద్దవే తీసుకున్నా. సరిపోకపోతే మళ్ళీ కూడా వేస్తాను. వీటిని కట్ చేయాలి. ఇలా కట్ చేసి పెట్టాను కదా. సో ఇప్పుడు మంచిగా కట్ చేసి ఇలా కట్ చేసానా, ఇవి భలే ఉన్నాయే అని చెప్పి, సరే చక్రం లాగా ఉన్నాయి కదా, వీడియో తీద్దామని తీశాను. సరే ఇప్పుడు కట్ చేసేస్తా వాటిని కూడా. కొద్దిగా వేరుశెనగ గుళ్ళు వేస్తున్నాను అన్నమాట. వేరుశెనగపప్పు కర్రీలోకి. ఫ్రై చేశాను, పక్కన పెట్టేసా. ఇది రోట్లో వేసి దంచేద్దాం. అంతలోపల ఆనియన్స్ వేసేసి ఫ్రై అవుతూ ఉంటాయి. ఆనియన్స్ వేస్తున్నా. అంటే కొద్దిగా మసాలా కర్రీ చేసేటప్పుడు నేను
ఆవాల ఏం వేయనండి, ఒక్కొక్కసారి సోంపు అట్లాగా ఫ్లేవర్ కోసం ఏదైనా వేస్తా. ఈసారి అది కూడా వేయలేదు, జస్ట్ వేసేసాను. ఆవాలు మాత్రం అయితే వేయను. ఓన్లీ వెల్లుల్లిపై కొట్టేసేటప్పుడు మాత్రం వేస్తా. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా వేసుకోవచ్చు, అది ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్కటి. నేనైతే పెద్దగా వేయను, ఎప్పుడో ఏంటో ఒకవేళ చూద్దాం వేద్దాం అనుకున్నప్పుడు వేస్తా. కల్లుప్పు వేసేస్తాను. చూసారా బ్రౌన్గా వచ్చేసాయి. కరివేపాకు వేస్తున్నా, కడిగానండి కరివేపాకు. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలే. మళ్ళీ నేను వెల్లుల్లిపాయలు దంచేస్తాను అన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క కర్రీలో వంకాయ కర్రీ చేసినప్పుడు, అలాగే ఇలాంటి కర్రీలు చేసినప్పుడు కొంచెం వెల్లుల్లిపాయలు కూడా దంచేస్తాను లాస్ట్లో. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకొని మూత పెట్టేస్తానండి. ఎందుకంటే కొద్దిసేపు ఆ టమాటాలు మగ్గితే మెత్తబడిపోతాయి అన్నమాట మూత పెట్టేస్తే. ఇంతలోపల మనం ఇవి దంచేస్తాను. రోలు కడిగేస్తున్నా. ఇదిగోండి రోలు కడిగేసాను, ఇందాకనే కడిగేసి నీట్గా తడి లేకుండా ఆరిపోయింది. ఈ బండేనండి, మొన్న బండలు వాళ్ళు వచ్చారు ఆటో వేసుకొని 300 చెప్పారండి. ఎందుకులే అనవసరంగా అప్పటికప్పటికే, అంటే అది కొంచెం ఏదో ఇక్కడ మొదట్లో ఏదో కొద్దిగా మంచాలకు చేస్తారు డిజైన్ అలా ఉంది. అనవసరంగా 300 ఎందుకు ఇలా దంచుకునేదానికి, ఎప్పుడో ఒకసారి కదా అని నేను తీసుకోలే. మామూలు బండి ఏదైనా ఉంటే తీసుకున్నానులేనని ఇలా కొద్దిగా పొట్టుతోనే దంచేస్తానండి. నేను పొట్టు ఏం తీను, నాకు పొట్టు ఉంటేనే కొంచెం అట్లా కలర్ ఏదోలా మంచిది ఇష్టం అన్నమాట. అంటే ఏం లే, పొట్టుతోనే చేసేది మా అత్తమ్మ. అప్పుడు ఇలా పొట్టుతోనే దంచేసేది అన్నమాట. అందుకోసం మన పెద్దవాళ్ళు ఏది నేర్పిస్తే మనం కూడా అదే చేస్తాం కదా. ఇలా పొట్టుతో దంచేది మా అత్తమ్మని చూసి నేర్చుకున్నాం. అసలు ఆమె పచ్చిది దంచి ఆయిల్లో ఫ్రై చేసేది అన్నమాట. ఇలా అన్నమాట. కొంచెం మరీ మెత్తగా దంచుకోకుండా కొద్దిగా పలుకులుగా కొంచెం పౌడర్ లాగా కూడా అయ్యి ఉంటుంది కింద. ఇలా దంచుకుంటే కొంచెం అక్కడక్కడ తినేదానికి కూడా బాగుంటుందండి. ఉడికిపోయి కొంచెం అట్లా తగులుతుంది అన్నమాట, బాగుంటుంది. ఇలా దంచుకొని తీసుకొచ్చేసా. చూడండి కొంచెం మెత్తబడ్డాయి కదా. ఇప్పుడు మెత్తబడ్డప్పుడు ఇలా అనేస్తే మెత్తగా అయిపోతాయి గ్రేవీ లాగా. అంటే ఒక్కొక్కసారి మిక్సీ పట్టేసేయచ్చు, కానీ మిక్సీ పట్టకుండా ఇలానే చేయాలనుకున్నాను అన్నమాట. అందుకే ఇలా చేస్తున్నా. చూసారా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం పసుపు, కారం అండి. కారం అయిపోయింది. ఇదిగోండి, ఇది భలే ఉంది చూడండి, కలర్ చూడండి ఎలా ఉందో, ప్యాకెట్ కలరు. ఆచి అన్నమాట, ఆచి చిల్లీ పౌడర్ ఇది. నాకు కారప్పొడిలో కూడా పెద్ద డిఫరెన్స్ తెలీదు, ఏ ప్యాకెట్ తెస్తే అదే. అంటే ఆశీర్వాదు అలాగే ఆచి పౌడరు ఏది తెస్తే అది. కలర్ అయితే కలర్ఫుల్గా ఉందండి. ఇది ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా అండి, కొంచెం గరం మసాలా. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసేయచ్చు, కానీ నేను మునక్కాయలు వేస్తున్నా. అంటే నీళ్ళు పోసి తర్వాత కొంచెం తెల్లిన తర్వాత మునక్కాయలు వాటర్ వేసి మునక్కాయలు వేయచ్చు, కానీ దీంట్లో నేను తిప్పేస్తున్నా. చూసారా మునక్కాయలు? ఈ మునక్కాయలు నీళ్ళు వేసి వాడిన పాటు వాడబోయి, కాకపోతే తిప్పేసి తర్వాత నీళ్లు పోద్దామని. ఆల్రెడీ నేను ఇందాక ఉప్పు వేసున్నానండి. ఆనియన్స్ ఫ్రై చేసేప్పుడు వేసాను కదా, కొంచెం వేస్తా, సరిపోదులే, అందుకోసం ఇంకొంచెం వేసానా. ఇప్పుడు నీళ్ళు పోసేద్దాం. ఎందుకని నీళ్లు పోసాం అనుకోబాకండి, మునక్కాయ ఉడకాలి. అలాగే వేరుశనగ పప్పు కూడా వేస్తాం కదా,
చిక్కబడిపోద్ది అన్నమాట. అందుకోసం ఇన్ని వాటర్ వేసాను. సరే, ఇక మూత పెట్టేసి ఉడికిచ్చేద్దాం. మునక్కాయలు ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఇది వేసేద్దాం. వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నా. మంచిగా వెల్లుల్లిపాయలు వేసామనుకోండి ఇంకొంచెం ఫ్లేవర్ మంచిగా వస్తుందండి. ఈ వేరుశనగ పప్పుకి ఆ వెల్లుల్లిపాయలకి భలే ఉంటుంది. అది ఒక్కొక్కరి ఇష్టం, ఒక్కొక్కరిదిలేండి. వెల్లుల్లిపాయలు కొంతమంది వేసుకోరు, నేనైతే వేస్తా. అలాగే కొంచెం కొత్తిమీర కాడలతో సహా వేసేద్దాం. ఇప్పుడు మళ్ళీ తర్వాత లాస్ట్లో వేస్తాను, బాగుంటుంది. భలే ఉందండి. ఉడకక ముందే సాల్ట్ కూడా వేయనవసరం లే. ఇలాంటి కర్రీలు చిన్నగా తినను నేను, పులుసు కర్రీలు కాదు, ఇలా మసాలా కర్రీలు. వంకాయలు కూడా ఒక్కొక్కసారి గుత్తి వంకాయలా కాకుండా డబ్బలు కూడా వేసుకొని ఇలా వేరుశనగపప్పు దంచేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోయినా పర్లే, వెల్లుల్లిపాయలు వేసి దంచేసి తిన్నారనుకోండి మస్తు ఉంటుంది. ఉడికిపోయిందండి. దించేస్తే ఇప్పుడే దించేస్తా, ఆరే లోపల ఇంకొంచెం గట్టిగా వచ్చేస్తుంది. ఎందుకంటే వేరుశనగపప్పు వేసాం కాబట్టి. అందులోనూ కొద్దిగా మునక్కాయలు కూడా ఎక్కువ ఉన్నాయి. కొత్తిమీర వేసి దించి పడేస్తా. ఓకే, ఇక దించేద్దాం. చూడండి, ఆరిన తర్వాత ఇంకాస్త గట్టిగా వచ్చేసింది, ముద్దగా వచ్చేసింది కాదు. బాగుందా అండి? నచ్చిందా మీకు మునక్కాయ ముద్ద కూర? నచ్చిందా అండి? అయితే ఒక కామెంట్ చేయండి. సరే, స్మెల్ అదరగొట్టేస్తుందండి, తినేద్దాం. ఇంకా ఇదిగోండి, ఒక గిన్నెలోకి తీసేసి నేను తినే ప్లేట్లో వేసుకొని ఇంకా గిన్నెలో తీసి పెట్టేశాను. చూసారా మునక్కాయలు ఎన్ని వేసుకున్నానో చూడండి. ఇవన్నీ నువ్వులేస్తాను అన్నమాట. ఆత్రం ఉంది తినేదానికి, వాసనకి. ఇలాంటి కూరలు రెండో తినేస్తానండి నేను. పులుసు కూరలో తినలేను, పప్పు ఇలాంటి మసాలా కర్రీలు ఎక్కువ కావాలి. భలే ఉంది. మునక్కాయలు మీరు కూడా ఇలానే వదులుతారా? పిప్పి చేస్తాను నేనైతే. కొంతమంది ఇలా గీక్కొని పారేస్తారు కదా, నేను ఆ టైప్ వద్దు, మడకెట్టుకొని వదిలేస్తాను.
ఇదేనండి ఈ రోజు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.